హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వచ్చేసి గతంలో ఎస్ఎంసీకి సంబంధించి మూడు వీడియోలలో వివరించుకోవడం జరిగింది. సో ఫుల్ బ్యాక్ అంటే ఏంటి, యూఎస్ అంటే ఏంటి, ఇండిస్మెంట్ అంటే ఏంటి, సో ఇక్కడ క్యారెక్టర్ చేంజ్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే మార్కెట్ తన యొక్క స్ట్రక్చర్ని ఎప్పుడు చేంజ్ అవుతుంది అనే విషయాన్ని క్లియర్ కట్గా చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఇది థియరిటికల్గా చెప్పే బదులు ప్రాక్టికల్గా విత్ రీప్లే బార్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మరింత మంచిగా ఉంటుందని రీప్లే బార్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను నా వంతుగా ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఏ డౌట్ వచ్చినా హ్యాపీగా అడగవచ్చు, అందులో ఏం అభ్యంతరం ఏమీ లేదు. సో ఎక్కడో ఒక్కడ మనం తీసుకోవాలి కనుక ఇక్కడ నేను తీసుకుంటున్నాను. మనకి ఇంట్రాడేకి వచ్చేసి టైం ఫ్రేమ్ వచ్చేసి 1 minute 5 minutes టైం ఫ్రేమ్ అనేది బెస్ట్ టైం ఫ్రేమ్. అంటే 1 minute టైం ఫ్రేమ్ లేదా 5 minutes టైం ఫ్రేమ్ బెస్ట్ టైం ఫ్రేమ్. బట్ నా మైండ్ సెట్కి సంబంధించి అది ఇక తర్వాత మీ మైండ్ సెట్కి సంబంధించి మీరు తీసుకోండి. ఈ వీడియో మీకు ఏ క్షణంలో నచ్చినా తప్పనిసరిగా లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఒక ఫుల్ బ్యాక్ని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఓపెన్ అయిన ఫస్ట్ 1 minute క్యాండిల్ లేదా 5 minutes క్యాండిల్ యొక్క హైట్లోనే మార్క్ చేసుకుంటాం. ఫస్ట్ ఎస్ఎంసీలో తొలి అడుగు ఏంటంటే ఫుల్ బ్యాక్ క్యాండిల్ని ఐడెంటిఫై చేయడం. సో ఇక్కడ ఫుల్ బ్యాక్ క్యాండిల్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎట్లా ట్రేడ్ చేయాలి అనే విషయాన్ని కూడా మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ విధంగా కింది సైడ్ బ్రేక్అవుట్ చేసింది, ఇక్కడ ఒక క్యాండిల్ అనేది కింది సైడ్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ అంటే చివరిగా ఫామ్ చేసిన లో పాయింట్ ఏదైతే ఉంటుందో బై సైడ్ చెప్తాను, సెల్ సైడ్ చెప్తాను. ఈ విధంగా మార్కెట్ కిందికి వెళ్తున్నప్పుడు చివరిగా ఫామ్ చేసిన లో క్యాండిల్ హైని ఏ క్యాండిల్ అయితే సిప్ చేసిందో ఈ క్యాండిల్ మనం ఏమంటాం, ఫుల్ బ్యాక్ క్యాండిల్ అంటాం. సింపుల్గా ఇక్కడ ఫామ్ అయిన గ్రీన్ క్యాండిల్ని ఫుల్ బ్యాక్ క్యాండిల్ అంటాం. సో మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ ఫుల్ బ్యాక్ క్యాండిల్ క్రియేట్ చేసింది, ఇంకొకటి హై క్లోజ్ చేసింది. కనుక ఈ క్యాండిల్ ఉంది ఇక్కడికి మార్కెట్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఏదైతే ఇది ఉందో ఈ క్యాండిల్ రేంజ్లోకి, అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే మార్కెట్ అనేది ఈ క్యాండిల్ కింద డీసెంట్ క్యాండిల్ క్లోజ్ చేసిన తర్వాత ఫస్ట్ స్ట్రాటజీ గురించి చెప్పడానికి ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాను. సో క్లోజ్ చేసిన తర్వాత ఏదైతే క్యాండిల్ రేంజ్ ఉందో ఆ క్యాండిల్ రేంజ్లో డైరెక్ట్గా స్కాల్పింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే 50 to 61% ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ మనం మీది సైడ్ ఫుల్ బ్యాక్ని ఐడెంటిఫై చేస్తే ఇమ్మీడియట్గా బై సైడ్ ప్లాన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆ విషయంలోకి వెళ్దాం. సో ఇక్కడ ఒక ఫుల్ బ్యాక్ ఐడెంటిఫై చేసాం కదా, ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడికి రిటర్న్లో వస్తాయని మనం చెప్పుకున్నాం. ఫుల్ బ్యాక్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత గతంలో ఫామ్ అయిన లో ఏదైతే ఉంటుందో ఆ లో కింద డీసెంట్ క్యాండిల్ ఏదైతే క్లోజ్ అవుతుందో దాన్ని ఏమంటాం అంటే బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్. బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్. సింపుల్గా చెప్పాలంటే BOS అంటాం. ఇక్కడ డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయిందా, డీసెంట్ క్యాండిల్ అనేది క్లోజ్ కాలేదు కనుక మనం ఏం చేస్తాం, వెయిట్ అనేది చేస్తాం. మళ్ళీ క్లోజ్ అయిందా, క్లోజ్ అనేది కాలేదు. సో ఇక్కడ పాయింట్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ లెవెల్ని టచ్ అవుతుంటే నేను ఏం చేస్తారని చెప్పాను, ఇమ్మీడియట్గా సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తారని చెప్పాను. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు, ఈ క్యాండిల్ క్లోజ్ అవుతుంటే కొందరు ఏం చేస్తారు, స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ హైలో పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు. నేను మాత్రం ఏం చేస్తాను, ఈ 61% మీద అంటే 60 అంటే ఫిబోనసీలో 60 to 61% ఏదైతే ఉంటుందో దీని మీద క్యాండిల్ క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, స్కాల్పింగ్ చేసేటప్పుడు స్టాప్ లాస్లు అనేది అదే విధంగా పెడతాం. సో దీనికి సంబంధించిన టార్గెట్ ఏమైంది, ఫిల్ అనేది అయిపోయింది. వెరీ సింపులెస్ట్ స్ట్రాటజీ. ఫస్ట్ పాయింట్ అందరికి అర్థమైంది కదా క్లారిటీగా. దీని ప్రకారం ఒక ఫుల్ బ్యాక్ ప్రకారం మనం ఎట్లా ట్రేడింగ్ చేయాలి అనేది. సో మార్కెట్ ఏం చేసిందండి, మళ్ళీ మీదికి వెళ్ళింది, ఇక్కడ లోని క్రింద క్రియేట్ చేసింది. అంటే BOS క్యాండిల్ ఏదైనట్టు ఇదైనట్టు. మరి దీనికి రిజెక్షన్ విక్ ఉంది కదా, రిజెక్షన్ విక్ ఉందా కూడా ఇది ఎందుకు BOS క్యాండిల్ అయింది, గతంలో ఉన్న లో పాయింట్ ఏదైతే ఉందో ఆ లో పాయింట్ కింద క్యాండిల్ అనేది క్లోజింగ్ బేసిస్లో కింది సైడ్ క్లోజ్ చేసింది కనుక ఇక్కడ ఇది ఒక BOS అయింది. ఇప్పుడు విషయం ఏంటిది, మరి మనం ఇక్కడ ఒక ఫుల్ బ్యాక్ క్యాండిల్ ఉంది కదా, ఈ ఫుల్ బ్యాక్ క్యాండిల్ని మనం ఏమనుకుంటామని చెప్పాను, సింపుల్గా ఏమనుకుంటామని చెప్పాను, ఎక్కడైతే ఒక ఫుల్ బ్యాక్ క్యాండిల్ ఉందో ఈ ఫుల్ బ్యాక్ క్యాండిల్ని ఏంటంటే ఆ ఫుల్ బ్యాక్ క్యాండిల్ మనం సింపుల్గా మనం ఏమనుకుంటామని చెప్పానండి, మనము ఒక వర్జిన్ ఇక్కడికి వచ్చి మార్కెట్ ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుందో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుందో, ఒక్క నిమిషం సెట్టింగ్ వీడియోలో ఎడిటింగ్లు ఏమి ఉండవు, ఎందుకంటే నాకు అవి నచ్చదు. ఎట్లుందో అట్లా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. బార్డర్ ఓకే, ఇది ఎట్లా, ఓకే రైట్, ఇది ఉంది కదా, ఇప్పుడు ఏం కాదు ఇక. ఓకే, ఇది క్లోజ్ చేసినా మనకి ఎఫెక్ట్ పడదు. రైట్,
ఇప్పుడు ఇక్కడ ఏంటిది వీడికి వచ్చి మార్కెట్ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందో సెల్ సైడ్ అంటే ప్లాన్ చేసుకుంటాం. ఒరిజినల్ ఫుల్ బ్యాక్ మెథడ్ ఇది ఒక మెథడ్. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే క్యాండిల్ హైట్ లో ఉందో ఈ లోలో ఈ విధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మెథడ్. ఇవరకు ఫస్ట్ మెథడ్ ఏం చెప్పాను, హైట్ ఎక్కడైతే ఫామ్ చేసిందో ఇక్కడ 50 to 61% వచ్చినప్పుడు ఒక మెథడ్. సో గుర్తుంచుకోండి, బీఓఎస్ క్రియేట్ చేయకముందు ఏం చెప్పాను, బీఓఎస్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చెప్తున్నాను. బీఓఎస్ క్రియేట్ చేసిన తర్వాత క్యాండిల్ యొక్క రిజెక్షన్ వీక్ లేకుంటే ఎంటైర్ లాస్ట్ క్యాండిల్ యొక్క హైట్ లోని మార్క్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, హైట్ లోని మార్క్ చేసుకోవాలి. ఈ పాయింటే కీలకమైన విషయం. ఈ పాయింట్ని అర్థం చేసుకోకుండా మనం చేసేది ఏమి లేదు. మీరు చేసేది ఏం లేదు, నేను చేసేది ఏం లేదు, ఎవరు కూడా చేసేది ఏమీ లేదు. ఓకే, క్లారిటీ అర్థమైంది కదా. ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తారనే విషయాన్ని చూద్దాం. ఆ రేంజ్కి వచ్చింది, దాన్ని రెస్పెక్ట్ చేయకుండా మార్కెట్ అనేది మీదికి వెళ్ళిపోయింది. క్లియర్, రెస్పెక్ట్ చేసిందా, చేయలే, వచ్చి వీరికి వచ్చి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తే మనం సెల్ సైడ్ ఎంట్రీ. రైట్, ఇక్కడ ఏమైంది, బీయూఎస్ అని ఫెయిల్యూర్ అయింది, మార్కెట్ మీదికి వెళ్ళింది. వెళ్తే వెళ్ళనియండి, దానికి సంబంధించిన సపరేట్ స్ట్రాటజీలు, సపరేట్ కథ కారకం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్లారిటీ అందరికి అర్థమైంది కదా. అర్థమైన తర్వాత ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటిది, ఇండ్యూస్మెంట్ ఏది, ఏంటది ఇండ్యూస్మెంట్ ఏది. ఈ పాయింటే గుర్తుంచుకోవాలి, ఈ పాయింట్ కీలకమైన విషయము. ఇండ్యూస్మెంట్, వాట్ ఈజ్ ఇండ్యూస్మెంట్? ఇండ్యూస్మెంట్ అంటే ఏంటిది, మార్కెట్ ఎక్కడైతే బీఓఎస్ ఫామ్ చేసిన, ఈ పాయింట్ కీలకమైన విషయం. బీఓఎస్ ఫామ్ చేసిన దానికంటే ముందున్న ఫుల్ బ్యాక్ ఏదైతే ఉందో దీన్ని, అంటే దీన్ని ఏ క్యాండిల్ అయితే తింటుందో, అంటే చిట్ట చివరిగా ఉన్న హై ఏదైతే ఉంటుందో దాన్ని మీద క్లోజ్ అయిన తర్వాత ఫామ్ అయ్యే ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటాం, ఇండ్యూస్మెంట్ క్యాండిల్ అంటాం. క్లారిటీగా, క్లియర్గా, నీట్గా 100% మనం చెయ్యాలి, చూడాలి అంటే ఇదొక ఇండ్యూస్మెంట్. అంటే అదొక ఇండ్యూస్మెంట్. క్లారిటీగా అందరికీ అర్థమైందని భావిస్తున్నా. ఓకే, క్లారిటీగా అందరికీ అర్థమైందని భావిస్తున్నా. రైట్, ఇప్పుడు మార్కెట్ కనుక మళ్ళీ ఫ్రెష్ లోన్ కనుక క్రియేట్ చేస్తే ఏమవుతుంది, బీఓఎస్ అవుతుంది. ఏదిని క్రియేట్ చేయాలి, కింద క్లోజ్ చేస్తే, అంటే కింద క్లోజ్ చేస్తే. అయితే చాలామంది మిత్రులు ఎక్కడ తప్పు చేస్తారు బీఓఎస్ని ఐడెంటిఫై చేయడంలో అనే విషయాన్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ పాయింట్ అర్థం కావాలి మీకు. ఓకేనా, మార్కెట్ ఇక్కడ సస్టైన్ అయింది, అంటే సస్టైన్ అయింది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిది, ఇలా వచ్చి అంటే ఇలా తిన్న తర్వాత ఏదైతే బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఉందో ఈ పాయింట్ నెక్స్ట్ చెప్తాను, కింద క్లోజ్ చేసిందో మనం ఎంట్రీ అనేది తీసుకుంటే అది వేరే విషయం. ఇక్కడ ఏమైంది, ఒక ఫ్రెష్ బీఓఎస్ క్రియేట్ అయింది, అంటే ఫ్రెష్ బీఓఎస్ క్రియేట్ అయింది. అంటే చిట్ట చివరిగా ఉన్న లో పాయింట్ ఏది, ఇది. ఇక్కడ కూడా మనకి ఏమైనా క్రియేట్ చేసిందా, ఫుల్ బ్యాక్ అనేది క్రియేట్ చేసిందా, చేయలేదు. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏం చేసింది, మార్కెట్ కిందికి వెళ్ళింది. ఓకే, పాయింట్ 1, ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి, కిందికి వెళ్ళింది. ఇక్కడ ఫ్రెష్ లోని క్రియేట్ చేసింది. సో ఫ్రెష్ లోన్ క్రియేట్ చేసిన ముందు ఇక్కడ ఏమైంది, ఒక ఫుల్ బ్యాక్ అనేది క్రియేట్ అయింది. ఆల్రెడీ ఇక్కడ బీఓఎస్ వచ్చింది కదా, అంటే బీఓఎస్ ఇక్కడ ఫామ్ అయింది కదా, ఇది బీఓఎస్. మరి ఇక్కడ వచ్చింది కదా, ఇది మళ్ళీ ఫ్రెష్ బీఓఎస్ అవుతుందా, కాదు. ఫ్రెష్ బీఓఎస్ కావాలంటే ఏం చేయాలి, ఒక ఫుల్ బ్యాక్ని మిడిగేట్ చేయాలి. సారీ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఎప్పుడు అనేది, అంటే ఆ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడికి వచ్చి మార్కెట్ ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుందో 1 సెకండ్ బై సైడ్ ఎంట్రీ. ఓకే, ఆ క్యాండిల్ రేంజ్లోకి రావాలి. ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మనం సెల్ సైడ్ ఎంట్రీ. ఇక్కడ ఇది ఏమవుతుంది, ఇండ్యూస్మెంటే అవుతుంది. ఇండ్యూస్మెంట్ క్యాండిల్ ఇది ఉంది కదా, ఈ క్యాండిల్లోకి తర్వాత రెడ్ క్యాండిల్ దీని కింద ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఎంటైర్ ఈ రేంజ్ ఏమవుతుంది, ఇండ్యూస్మెంట్ అవుతుంది. క్లారిటీగా క్లియర్గా అర్థమైంది కదా. ఎప్పుడైతే ఈ క్యాండిల్ రేంజ్లోకి వచ్చిన క్యాండిల్ కింద క్లోజ్ అయిందో మనం ఏం చేస్తాం, ఇమ్మీడియట్గా సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇండ్యూస్మెంట్కి సంబంధించిన స్ట్రాటజీ. ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు, ఫస్ట్ ఇండ్యూస్మెంట్ వితౌట్ బీఓఎస్ ఎట్లా, విత్ బీఓఎస్ ఎట్లా, ఇండ్యూస్మెంట్ తర్వాత మనం ట్రేడ్ ఎట్లా, ఈ 3 విషయాలు అనేది క్లారిటీ అర్థం చేసుకోవాలి. కన్ఫ్యూజ్ కాకండి, వీడియోలో క్లారిటీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్, సింపుల్. ఓకే, ఐదర్ స్టాప్ లాస్ ఆర్ ఐదర్ టార్గెట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మార్కెట్ ఏం చేసింది, మన స్టాప్ లాస్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏంటిది, ఇది కీలకమైన విషయం ఏంటిది, మార్కెట్ అన్నది సెల్ సైడ్ నుండి బై సైడ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అనే పాయింటే కీలకమైన విషయం. సో ఈ పాయింట్ని గుర్తుంచుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏం చేసింది, ఒక బీఓఎస్ క్రియేట్ చేసింది.
ఇండ్యూస్మెంట్ క్రియేట్ చేసింది, ఒక ఫుల్ బ్యాక్ క్రియేట్ చేసింది. కాకపోతే ఇక్కడ ఏం కాలేదు, బీఓఎస్ అనే ఏర్పడలే. బికాస్ రీజన్ ఒక డీసెంట్ క్యాండిల్ క్లోజ్ కాలే. మార్కెట్ మీదికి వెళ్ళింది, ఇండ్యూస్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత మార్కెట్ ఎటు రావాలి, కిందికి రావాలి. కిందికి రాకుండా అంటే కిందికి రాకుండా మార్కెట్ అనేది ఎప్పుడైతే ఇక్కడ నుండి ఫామ్ చేసింది, ఉంది కదా ఇండ్యూస్మెంట్ ఉంది కదా, ఈ ఇండ్యూస్మెంట్ మీద మార్కెట్ ఎప్పుడైతే ఒక డీసెంట్ క్యాండిల్ క్లోజ్ చేసిన తర్వాత, హైని క్లోజ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గానే మార్కెట్ అనేది చేంజ్ కాదు, దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ కాదు. తప్పనిసరిగా ఫస్ట్ ఫామ్ చేసిన తర్వాత, ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత, ఫామ్ చేసిన తర్వాత దీని మీద ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు మార్కెట్ని అటెండ్ అయ్యి సెల్ సైడ్ నుండి బై సైడ్ టర్న్ అయినట్టుగా మనం భావిస్తాం. ఏం భావిస్తాం, సెల్ సైడ్ నుండి బై సైడ్ టర్న్ అయినట్టుగా భావిస్తాం. దాన్ని ఏమంటాం, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటాం. ఏమంటాం, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటాం. దాని గురించి నేను చెప్పలేదు, దాని గురించి ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడతలేను. మీకు నేను ఏం క్లారిఫికేషన్ ఇస్తున్నా, ఇండ్యూస్మెంట్, బీఓఎస్, ఫుల్ బ్యాక్. సో ఇక్కడ మీది క్లోజ్ అయింది కదా, క్లోజ్ అయినప్పుడు ఇక్కడ చేంజ్ ఆఫ్ అంటే మార్కెట్ డైరెక్షన్ చేంజ్ చేసుకుందనే విషయాన్ని చెప్తున్నాను. చెప్పిన తర్వాత ఇక్కడ డైరెక్షన్ చేంజ్ చేసుకునే బిఫోర్ ఉన్న క్యాండిల్ ఇది లో పాయింట్, అంటే గతంలో ఉన్న మేజర్ లో పాయింట్ ఇది. మార్కెట్ మీదికి వెళ్ళనియండి, మనం దేని గురించి చూడాలి, ఒక ఫుల్ బ్యాక్ గురించి చూడాలి. మన ఫుల్ బ్యాక్ క్యాండిల్ ఏది, గతంలో ఉన్న హై క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ కింద క్లోజ్ చేస్తే అదేమవుతుంది, ఫుల్ బ్యాక్ క్యాండిల్ అవుతుంది. ఇక్కడ సెల్ సైడ్ ఎంట్రీ అంటే బై సైడ్ ఎంట్రీ. బై ఇక్కడ ఒక ఫుల్ బ్యాక్ క్యాండిల్. సో మార్కెట్ ఏం చేయాలి, ఒక ఫుల్ బ్యాక్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తుందని చూద్దాం. ఓకే, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా మనం ఏం చేసేది ఏం లేదు. సో మళ్ళీ ఇక్కడ ఫుల్ బ్యాక్ క్యాండిల్ ఏదైతుంది, ఈ క్యాండిల్ అవుతుంది, గతంలో ఫామ్ చేసిన లో అనేది ఫుల్ బ్యాక్ క్యాండిల్ అవుతుంది. క్లియర్గా ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది. ఇంటర్నల్గా ఇది ఏమన్నా చేయనియండి, మనం తీసుకోం. ఎప్పుడు ఎక్కడైతే ఒక డీసెంట్ క్యాండిల్ మీద క్లోజ్ చేస్తుందో అప్పుడు మాత్రమే దాన్ని మనం దేనిగా భావిస్తాం, బీఓఎస్గా భావిస్తాం. అంటే మార్కెట్ కన్సాలేషన్లో ఎప్పుడో ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు, గతంలో ఇండ్యూస్మెంట్ బ్రేక్ చేసి మార్కెట్ డైరెక్షన్ చేంజ్ చేసుకున్నప్పుడు ఒక ఫుల్ బ్యాక్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ బీఓఎస్ ఫామ్ అయ్యేంత వరకు మార్కెట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కన్సాలేషన్లో ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది, కన్సాలేషన్లో ఉంటుంది. ఆ క్లారిటీ అనేది మనందరికీ రావాలి. అంటే క్లారిటీ అనేది మనందరికీ రావాలి. వస్తే యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. ఓకే, ఆ క్లారిటీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇంటర్నల్గా ఏం చేసినా ఏం చెయ్యం, మనం ఏమీ చెయ్యం. ఒక బీఓఎస్ ఫామ్ అయినాక మాత్రమే చేస్తాం, అంతవరకు చేసేది ఏం లేదు. ఓకే, ఇక్కడ ఫామ్ అయిందా, డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయిందా, క్లోజ్ కాకుండా బీఓఎస్ అనేది ఫామ్ కాలేదు, అంటే ఫామ్ అనేది కాలేదు. సో ఇక్కడ ఒక ఫుల్ బ్యాక్ క్రియేట్ చేసింది, ఇక్కడ ఒక ఫుల్ బ్యాక్ క్రియేట్ చేసింది. ఇది పాయింట్ గుర్తుంచుకోండి. ఇప్పుడు గుర్తుంచుకోండి ఏం చేసింది, గతంలో ఉన్న మేజర్ హై ఇక్కడ ఉంది, హై మీద డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయ్యింది, క్లోజింగ్ బేసిస్లో క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యింది. క్లోజ్ అయినప్పుడు చిట్ట చివరిగా ఉన్న క్యాండిల్ని మనం ఏమంటాం, ఫుల్ బ్యాక్ క్యాండిల్గా కన్సిడర్ చేస్తాం. దేనిగా, ఫుల్ బ్యాక్ క్యాండిల్ కన్సిడర్ చేస్తాం. ఈ రేంజ్లోకి వచ్చి మార్కెట్ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుందో గో ఫర్ లాంగ్ సైడ్ ఎంట్రీ, అంటే లాంగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ ఎంట్రీ వచ్చింది, స్టాప్ లాస్ కొట్టింది. ఇప్పుడు ఏదైతే ఒక ఫుల్ బ్యాక్ ఉందో, చిట్ట చివరిగా ఉన్న ఫుల్ బ్యాక్ అనేది దీనికంటే కింద ఉన్న ఫుల్ బ్యాక్ ఏదైతే ఉంటుందో ఇక్కడికి వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తే లాంగ్ సైడ్ ఎంట్రీ. ఎస్ఎంసీ అనేది ఇలాగే ఉంటుంది, స్కాల్పింగ్ మెథడ్ అనేది ఈ విధంగానే ఉంటుంది ఎస్ఎంసీలో. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే, సో మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ స్టాప్ లాస్ కొట్టినా ఇక్కడ టార్గెట్ ఇచ్చి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ క్లారిటీ అందరికీ రావాలి. ఏ క్లారిటీ, ఈ క్లారిటీ రావాలి. సో గతంలో ఉన్న ఫుల్ బ్యాక్కి వెళ్ళి మార్కెట్ రియాక్ట్ అయింది కనుక దీన్ని ఏమంటాం, ఇండ్యూస్మెంట్ అంటాం. ఏమంటామంటే ఇండ్యూస్మెంట్ అంటే ఈ ఇండ్యూస్మెంట్ కింద మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు మనం ఎట్టి పరిస్థితులలో మనం ఎటు సైడ్ చూడాలి, బై సైడ్ ఎంట్రీయే చూడాలి. సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయకూడదు. క్లారిటీగా క్లియర్గా అందరికీ అర్థమైందని భావిస్తాను, రైట్. సో కింద క్లోజ్ అయితే మళ్ళీ ఏమైనట్టు, మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అనేది చేసుకున్నట్టు, ఒక క్లారిటీ వచ్చిందని భావిస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.